వైసీపీ నాయకులు కార్యకర్తలే టార్గెట్ గా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం చేతగాని విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నిస్తామని తెలిపారు. మిర్చి రైతుల సమస్యలను ప్రశ్నించేందుకు మిర్చి యార్డుకు వెళ్తే ప్రభుత్వం కనీస భద్రత కల్పించలేదన్నారు. కార్యకర్తలపై నాయకులపై అక్రమంగా కేసులు బుక్ చేసి కక్ష సాధింపు ధోరణి కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలు వివిధ సమస్యల్లో ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాకపోగా మిర్చి రైతులైతే ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు అండగా నిలబడటం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యలు తెచ్చుకొని వాళ్ళని ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది దానికి గుంటూరు మిర్చి యార్డుకి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇవ్వకుండా ఆయనకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాబట్టి దీనిపై తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తాం. అవసరమైతే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి దృష్టికి, హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏ విధంగా Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నాయకుడికి సెక్యూరిటీ కల్పించకుండా ఏ విధంగా ఆ రోజు ప్రభుత్వం ఇది చేసింది అనేదాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దీనిపై జగన్ గారి ప్రాణాలకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికి భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరుగుతుంది.